సౌదీ అరేబియా నుంచి వచ్చారని తెలిసింది. మీ పేరు అలీం పాషా గారని కూడా తెలిసింది. మా సీనియర్ సిటిజన్ ఫామ్ కి ఫౌండర్ అయినటువంటి కనకరత్నం గారు ఈజ్ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఆయన నోటెమ్మట మేము ఏంటి అక్కడ సార్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక కుటుంబం బతకాలని చెప్పి వాళ్ళ అతనికి ఒక బండి మనం మాడా స్కీమ్కి బండి మనం ఇచ్చేసినాం. వాళ్ళు బండి తోలకుండా నడపడకుండా ఇంట్లో పెట్టేసి వాళ్ళు బండి బయట తిరగాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళకి సార్ మళ్ళీ మేము ఇన్స్పెక్షన్ పోయిన తర్వాత సార్ దగ్గర ఉండి వాళ్ళని పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఒకవేళ నీ బండి తోలకపోతే నీ బండి సీజ్ చేస్తాం లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పి ఆ సమయం బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని ఒక స్టేజ్ మీద నడిపించింది సార్. నేను వాళ్ళకి కావాల్సినటువంటి అవసరానికి తగ్గ వెహికల్స్ కానీ భూమిని కానీ నేను అరేంజ్ చేశాను. కానీ వాళ్ళు తిరిగి యూటిలైజ్ చేసుకుంటున్నారో లేదో అని ప్రతి క్షణం వాళ్ళ మీద డేగ కన్ను పెట్టి అబ్జర్వ్ చేసి వాళ్ళ మెడలు వంచి వాళ్ళతో పని చేయించినటువంటి వ్యక్తిగా ఆయన ఈ రోజుకి రికార్డులో మిగిలిపోయారు. అలా చేసేటప్పుడు ఆయన పడ్డ కష్టం కానీ మీ వంతు పాత్ర కానీ ఎంత ఉంది అందులో? ఇప్పుడు మేము చేసేటప్పుడు సార్ చేసిన కష్టానికి సార్ నెంబర్ తోడు సార్ సాయం చేసిన సార్కు వాళ్ళని పిలిపించి సంజాయించి వాళ్ళని ఇట్లా చేసుకోండి, మీరు బతుకులు బాగుపడతాయి, మీరు ముందుకు వెళ్తారు, మీరు ఇట్లా చేసుకోకుండా మీ పిల్లలు చదువుకోరు, మీ పిల్లలు బాగుపడరు, కాబట్టి మీరు ఇప్పటి నుంచి మంచి చేసుకుంటే మీరు ఎప్పుడు మీ భవిష్యత్తు మీ పిల్లలు కూడా బాగుపడతారు అని చెప్పి వాళ్ళకి సార్ చెప్పలేదు. వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడమే కాక వాళ్ళ వెనకాల పడి వాళ్ళతో పని చేయించి వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ అభివృద్ధిలో ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉన్నారు. అదే మొన్న లాస్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జ్యోతిరా నాయక్ అని ఒక ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చెప్పారు ఆయన చేసిన సహాయం ఆయన తర్వాత లేదు, ఆయన ముందు లేదు, ఈ రోజుకి మా అభివృద్ధికి ఆలోచించేవాడు ఎవరు లేరని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పారు. ఆయన మాటల్లోనే వినడం జరిగింది మీ పేరు. సార్ మేడం ఇప్పుడు సార్ మా ఆఫీస్ లో పనిచేసినప్పుడు ఇన్ని వెహికల్స్ అయితే సార్ ఇచ్చిండ్రు, వేరే ఆఫీసర్ ఇచ్చినప్పుడు అన్ని వెహికల్స్ ఇవ్వలేదు. అంటే సార్ గవర్నమెంట్ దగ్గర కొట్లాంటి కూడా అన్ని వెహికల్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి లోన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రికవర్ కూడా చేసింది సార్. మళ్ళీ అలా వీళ్ళందరికీ వీళ్ళ అభివృద్ధికి అలా వెహికల్స్ అవి ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి సార్ ని అసలు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికే బాగా ప్రయత్నం చేసినట్టు మాకు ఒక సంఘటన ద్వారా తెలిసింది. అది అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అసలు ఎందుకు జరిగిందంటే వాళ్ళ సార్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకు బెనిఫిట్ పొందలేదు. వాళ్ళకి బండి తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోవడము, లేకుంటే వేరే వాళ్ళకి బండి ఇప్పించి వాళ్ళతో కమిషన్లు తినడము, అది సార్కు నచ్చదు. ఎవరికైతే ఇచ్చామో దానితో మీరు కష్టపడి మీరు అభివృద్ధి సంపాదించుకోండి, మీరు కష్టపడండి, గవర్నమెంట్ డబ్బులు కూడా కట్టండి, మీకు ఇంగిన బండ్లు కూడా ఇస్తారు, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి సార్ ఒక ప్లాన్ ప్రకారంగా చేసినారు. అంటే అది వాళ్ళకి నచ్చగా వాళ్ళు సార్ మీద దౌర్జన్యం చేసుకోవడం, లేకపోతే ఎవరిని కొడతాం సార్ చేస్తాం కొంచెం బెదిరేయడం, వాళ్ళు బెదిరించడం. అలా ఒక వ్యక్తి ఏదో కిరోసిన్ పోసుకుని తగలు పడటానికి చాలా ఘోరమైనటువంటి ఒక పరిస్థితిని ఆయన ఒక సంకటమైన పరిస్థితిని క్రియేట్ చేశారు అని చెప్పేసి తెలిసింది. ఎందుకు అంటే మేడం అది యాక్చువల్లీ సార్ అతనికి బండి స్కీమ్ లో లోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను డబ్బులు కట్టలేదు, ఒక సంవత్సరం డబ్బులు కట్టలేదు. తర్వాత మేము బండి రికవరీ పోయినప్పుడు సార్ నేను పోయినాము, పోయిన తర్వాత బండి సీజ్ చేసినాము. సీజ్ చేసిన తర్వాత వాళ్ళంటే అందరూ కొంచెం లోకల్లో ఉన్నారు, కొంచెం లీడర్స్ ఉన్నారు, రాజకీయ అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు, కొంచెం లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి సార్ ఉంటే మనం బెనిఫిట్ పొందమనము, కాబట్టి సార్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, కాబట్టి నువ్వు విధంగా నీకు కిరోసిన్ పోసుకొని మేము గడబడి చేస్తాం, మేము ఇక్కడ నుంచి సార్ ట్రాన్స్ఫర్ చేస్తాం మేము. అదొక వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి ఆయన ఎలా బయటికి రాగలిగారు? సారు ఎందుకంటే సార్ కరెక్ట్ సరిగా ఉన్నారు కాబట్టి ఎవరికి బెదరలేదు. సార్ ఎవరి కమిషన్ తినలేదు అసలు, సార్ ఎవరికి బెదరలేదు అసలు. డైరెక్ట్ పోవడం, ఫైల్ తీసుకోవడం, సార్ మనం డైరెక్ట్ ఏంటంటే ఫైల్ ఒక సెక్షన్ ఆఫీసర్ నుంచి మనం కలెక్టర్ ఫార్వర్డ్ చేస్తాం ఫైల్, అట్లా లేదు సార్ దగ్గర. సారే డైరెక్ట్ ఫైల్ తీసుకుపోయి ముందర కలెక్టర్ అట్లా కూర్చొని వాళ్ళ దగ్గర శాంక్షన్ చేపించి అప్రూవ్ చేపించుకొని వాళ్ళకి పని స్కీమ్ సార్ అట్లా సార్ ఆఫీస్ నడుపుతుంది సార్. డైరెక్ట్ ఆయన కలెక్టర్ తో మీట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని సమకూర్చడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారని నాకు బాగా చాలా మంది నోట వినడం జరిగింది.
కానీ అందులో ఆ ప్రత్యేకమైన వ్యక్తి కిరోసిన్ పోసుకుని తగలబడినప్పుడు అతనికి ఎటువంటి హాని జరగలేదండి. ఏం జరగలేదు అసలు. ఏమి జరగలేదు. కావాలి వాంటెల్ ఇక్కడ నుంచి సార్ని పంపించాలి అందుకోసం జరిగినటువంటి ఘటన, అంతేగాని అందులో పెద్ద అతనికి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా లైట్ గా ఉండటం వల్ల ఎటువంటి ఆయన సివియర్ గా ఇంజ్యూర్ కానందువల్ల ఆయన ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డారు. తర్వాత కూడా ఆయన సంక్షేమ పథకాలను కొనసాగించారండి. కొనసాగించారు. ఎటువంటి బెదరలేదు సార్, ఏ రాజకీయ నాయకులకి బెదరలేదు సార్. సొంతంగా గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళకి పనులు చార్జ్ చేశారు. ఆ రాజకీయ నాయకులు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి నాకు మీరు అందరికి డైరెక్ట్ కూడా కలెక్టర్ ఆడుతున్న కూడా ఫోర్స్ చేసారు సార్ గురించి. ఒకసారి ఇలాగే ఎవరికో DCM లేకపోతే టాటా సుమోనో ఇచ్చినప్పుడు ఆ టాటా సుమోకి వాళ్ళు సరైన ప్రతి నెల కట్టాల్సినటువంటి ఇవి కట్టకపోయినప్పుడు అది ఇన్స్టాల్మెంట్స్ కట్టనప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడితే పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా ఆ కార్ తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి తెలిసింది. అదే మన జడ్చర్ల మండలి మహబూబ్ నగర్ జడ్చర్ల బాలనగర్ అనే విలేజ్ ఉంది. బాలనగర్ రంగారెడ్డి తాండా, రంగారెడ్డి కూడా తాండా. ఆ తాండాలో లక్ష్మణ్ నాయక్ అని ఒక బండి మనం కార్ ఇచ్చాం, అది మహేంద్ర జీప్ ఇచ్చిన తర్వాత అతను ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కట్టకుంటే మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అపోజిట్ లో ట్యాక్సీ ఉండే స్టాండ్ కార్లో ట్యాక్సీ ఉంటే అక్కడ నుంచి బండి పెట్టిండు సార్. నేను పోయినప్పుడు విజిట్ చేస్తే బండి అక్కడ ఆగింది సార్. నా బండి తీసుకెళ్ళి మహబూబ్ నగర్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టిండు సార్. దగ్గర మాట్లాడుతుంటే నువ్వు అతను వచ్చి బండి తీసుకుని తీసుకెళ్ళి అప్పుడు సార్ ఏం చేసినట్టు వేడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి తన పైన కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అతనికి ఎవరైతే వత్తాసు పలికారో ఆ బండిని తీసుకెళ్లిపోవడం జరిగింది అని చెప్పేసి వినటం కూడా జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి బండి వాళ్ళు తీసుకెళ్లిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సార్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగారు దాన్ని? ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ మనం సార్ ఇచ్చినప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు ఫైల్ పెట్టి అక్కడ నుంచి సార్ సార్ ఇట్లా పరిస్థితి సార్ అంటే కలెక్టర్ గారు సార్ ఆర్డర్ అయ్యాక సార్ పంజాబ్ పట్టి మళ్ళీ సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ సీజ్ చేసి తీసుకొచ్చేసి తన ఆఫీస్ లోనే పెట్టుకున్నారు. ఎక్కడ రాజీ పడదు, ఎక్కడ రాజీ పడలేదు సార్, మడమ తెప్పాలి, ఎక్కడ రాజీ పడలేదు. తను ఎక్కువ పెట్టినటువంటి బాణం ఎంత సూటిగా, రాముడి చేతిలో బాణం సూటిగా ఎలా వెళ్తుందో అలాగే తను చేసిన ప్రతి పనిలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఆయనకున్నటువంటి ఆ కుంఠిత దీక్ష ఈ రోజు ఆయనకి ఆ మంచి ఆయన కిరీటంలో ఉన్నటువంటి డైమండ్స్ ఏంటంటే నీతికి నిజాయితీకి మారు పేరు, క్రమశిక్షణకి ఆయన తర్వాతే ఎవరైనా అని ఆయన సాధించుకున్నట్టు ఆయనకు వచ్చినటువంటి బిరుదులే గాని గౌరవాలే గాని అవి. కానీ ఆయన ఒకసారి ఇంటర్వ్యూస్ లిస్ట్ ఏదో బయట వాల్ పేపర్ గోడకు అతికించేసినప్పుడు ఆయన గురించినటువంటి చర్చ అసెంబ్లీలో కూడా జరిగింది అని చెప్పేసి అన్నారు. అసలు ఏం జరిగింది ఆ ఇంటర్వ్యూస్? అసెంబ్లీలో చదివినప్పుడు మన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు గారు గవర్నమెంట్ అని అన్నారు. అప్పుడు ఏంటంటే మాకు వాళ్ళు పోయి డైరెక్ట్ అసెంబ్లీలో మీడియా అసెంబ్లీ నడుస్తుంటే అక్కడ నుంచి మాకు మాడపోయే వారు మమ్మల్ని బలవంతం చేస్తున్నామని స్కీములు మాకు రావట్లేదు, అసలు రానివ్వట్లేదు, అసలు ఎవరి పేదవారు కూడా స్కీమ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి అధికారిని నుంచి బదిలీ చేయడం చెప్పి అసెంబ్లీలో గొడవ సీఎం దగ్గర గొడవ చేసింది. उसके बाद अलीम को साथ में पंद्रह कर देंगे मैं चलेगा. సార్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక కుటుంబం బతకాలని చెప్పి వాళ్ళందరికీ ఒక బండి మనం మాడా స్కీమ్ బండి మనం ఇచ్చేసినాం. వాళ్ళు బండి తోలకుండా నడపడకుండా ఇంట్లో పెట్టేసి వాళ్ళు బండి బయట తిరగాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా వాళ్ళకి లేకుండా ఉంది. సార్ మళ్ళీ మేము ఇన్స్పెక్షన్ పోయిన తర్వాత సార్ దగ్గర ఉండి వాళ్ళకి పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఒకవేళ నీ బండి తోలకపోతే నీ బండి సీజ్ చేస్తాం కాబట్టి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పి ఆ సమయం బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని ఒక స్టేజ్ మీద నడిపించింది సార్. నేను వాళ్ళకి కావాల్సినటువంటి అవసరానికి తగ్గ వెహికల్స్ కానీ భూమిని కానీ నేను అరేంజ్ చేశాను. కానీ వాళ్ళు తిరిగి యూటిలైజ్ చేసుకుంటున్నారో లేదో అని ప్రతి క్షణం వాళ్ళ మీద డేగ కన్ను పెట్టి అబ్జర్వ్ చేసి వాళ్ళ మెడలు వంచి వాళ్ళతో పని చేయించినటువంటి వ్యక్తిగా ఆయన ఈ రోజుకి రికార్డులో మిగిలిపోయారు. అలా చేసేటప్పుడు ఆయన పడ్డ కష్టం కానీ మీ వంతు పాత్ర కానీ ఎంత ఉంది అందులో? ఇప్పుడు మేము చేసేటప్పుడు సార్ చేసిన కష్టానికి సార్ నెంబర్ మేము తోడు సార్కి సాయం
సాయం చేసిన సార్కు వాళ్ళని పిలిపించి సంధానించి వాళ్ళని ఇట్లా చేసుకోండి మీరు బతుకులు బాగుపడతాయి, మీరు ముందుకు వెళ్తారు, మీరు ఇట్లా చేసుకోకుండా మీ పిల్లలు చదువుకోరు, మీ పిల్లలు బాగుపడరు, కాబట్టి మీరు ఇప్పటి నుంచి మంచి చేసుకుంటే మీరు ఎప్పుడన్నా మీ భవిష్యత్తు మీ పిల్లలు కూడా బాగుపడతారు అని చెప్పి వాళ్ళకి సార్ చెప్పలేదు. వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడమే కాక వాళ్ళ వెనకాల పడి వాళ్ళతో పని చేయించి వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ అభివృద్ధిలో ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉన్నారు. అదే మొన్న లాస్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జ్యోత్య నాయక్ అని ఒక ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చెప్పారు ఆయన చేసిన సహాయం ఆయన తర్వాత లేదు, ఆయన ముందు లేదు, ఈ రోజుకి మా అభివృద్ధికి ఆలోచించేవాడు ఎవరు లేరని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పారు. ఆయన మాటల్లోనే వినడం జరిగింది మీ పేరు. సార్ మేడం ఇప్పుడు సార్ మా ఆడ ఆఫీస్ లో పనిచేసినప్పుడు ఎన్ని వెహికల్స్ అయితే సార్ ఇచ్చిండ్రో వేరే ఆఫీసర్ ఇచ్చినప్పుడు అన్ని వెహికల్స్ ఇవ్వలేదు. అంటే సార్ గవర్నమెంట్ దగ్గర కొట్లాంటి కూడా అన్ని వెహికల్స్ వాళ్ళకి తీసుకొని వాళ్ళకి లోన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి వెహికల్ కూడా చేసింది సార్. మళ్ళీ అలా వీళ్ళందరికీ వీళ్ళ అభివృద్ధికి అలా వెహికల్స్ అవి ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి సార్ ని అసలు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికే బాగా ప్రయత్నం చేసినట్టు మాకు ఒక సంఘటన ద్వారా తెలిసింది. అది అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అసలు ఎందుకు జరిగిందంటే వాళ్ళ సార్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకు బెనిఫిట్ పొందలేదు. వాళ్ళకి బండి తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోవడము, లేకుంటే వేరే వాళ్ళకి బండి ఇప్పించి వాళ్ళతో కమిషన్లు తినడము, అది సార్కు నచ్చదు. ఎవరికైతే ఇచ్చామో దానితో మీరు కష్టపడి సంపాదించుకోండి, మీరు కష్టపడండి, గవర్నమెంట్ డబ్బులు కూడా కట్టండి, మీకు ఇంగిన బండ్లు కూడా ఇస్తారు, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి సార్ ఒక ప్లాన్ ప్రకారంగా చేసినారు. అంటే అది వాళ్ళకి నచ్చగా వాళ్ళు సార్ మీద దౌర్జన్యం చేసుకోవడం, లేకపోతే మీరు డ్రైవర్ని కొడతాం, సార్ చేస్తాం కొంచెం బెదిరేయడం, వాళ్ళు బెదిరించడం. అలా ఒక వ్యక్తి ఏదో కిరోసిన్ పోసుకుని తగలపడటానికి చాలా ఘోరమైనటువంటి ఒక పరిస్థితిని, ఆయన ఒక సంకటమైన పరిస్థితిని క్రియేట్ చేశారు అని చెప్పేసి తెలిసింది. ఎందుకు అంటే మేడం అది యాక్చువల్లీ సార్ అతనికి బండి స్కీమ్ లో లోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను డబ్బులు కట్టట్లేదు, ఒక సంవత్సరం అయితే డబ్బులు కట్టట్లేదు. తర్వాత మేము బండి రికవరీ పోయినప్పుడు సార్ నేను పోయినాము, పోయిన తర్వాత బండి సీజ్ చేసినాము. సీజ్ చేసిన తర్వాత వాళ్ళంటే అందరూ కొంచెం లోకల్ లో ఉన్నారు, కొంచెం లీడర్స్ ఉన్నారు, రాజకీయ అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు, కొంచెం మంది కొంచెం లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి సార్ ఉంటే మనం బెనిఫిట్ పొందమనము, కాబట్టి సార్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, కాబట్టి నువ్వు విధంగా నీకు కిరోసిన్ పోసుకొని నీవు మేము గడబడి చేస్తాం, మేము ఇక్కడ నుంచి సార్ ట్రాన్స్ఫర్ చేస్తాం మేము. అదొక వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి ఆయన ఎలా బయటికి రాగలిగారు? సార్ ఎందుకంటే సార్ కరెక్ట్ సరిగా ఉన్నారు కాబట్టి ఎవరికి బెదరలేదు. సార్ ఎవరి కమిషన్ తినలేదు అసలు, సార్ ఎవరికి బెదరలేదు అసలు. డైరెక్ట్ పోవడం, ఫైల్స్ పోవడం, సార్ మనం డైరెక్ట్ ఏంటంటే ఫైల్ ఒక సెక్షన్ ఆఫీసర్ నుంచి మనం కలెక్టర్ ఫార్వర్డ్ చేస్తాం ఫైల్, అట్లా లేదు సార్ దగ్గర. సారే డైరెక్ట్ ఫైల్ తీసుకుపోయి ముందర కలెక్టర్ కూర్చొని వాళ్ళ దగ్గర శాంక్షన్ చేపించి అప్రూవ్ చేపించుకొని వాళ్ళకి బండి స్కీమ్ సార్ అట్లా సార్ ఆఫీస్ నడుపుతుంది సార్. డైరెక్ట్ ఆయన కలెక్టర్ తో మీట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని సమకూర్చడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారని నాకు బాగా చాలా మంది నోట వినటం జరిగింది. కానీ అందులో ఆ ప్రత్యేకమైన వ్యక్తి కిరోసిన్ కోసం తగలబడినప్పుడు అతనికి ఎటువంటి హాని జరగలేదండి, జరగలేదు అసలు, ఏమి జరగలేదు. అందుకోసం జరిగినటువంటి ఘటన, అంతేగాని అందులో పెద్ద అతనికి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా లైట్ గా ఉండటం వల్ల ఎటువంటి ఆయన సివియర్ గా ఇంజ్యూర్ కానందువల్ల ఆయన ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డారు. తర్వాత కూడా ఆయన సంక్షేమ పథకాలను కొనసాగించారండి. ఎటువంటి బెదరలేదు సార్, ఏ రాజకీయ నాయకులకి బెదరలేదు సార్. సొంతంగా గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళకి పనులు శాంక్షన్ చేశారు. ఆ రాజకీయ నాయకులు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి నాకు మీరు అందరికి డైరెక్ట్ కూడా కలెక్టర్ కూడా ఫోర్స్ చేసారు సార్ గురించి. ఒకసారి ఇలాగే ఎవరికో డీసీఎం లేకపోతే టాటా సుమోలో ఇచ్చినప్పుడు ఆ టాటా సుమోకి వాళ్ళు సరైన ప్రతి నెల కట్టాల్సినటువంటి ఇవి కట్టకపోయినప్పుడు అది ఇన్స్టాల్మెంట్స్ కట్టనప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడితే పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా కార్ తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి తెలిసింది. అదే మన బెచ్చల్ల మండలి మహబూబ్ నగర్, బెచ్చల్ల బాలనగర్ విలేజ్ ఉంది, బాలనగర్ విలేజ్ రంగారెడ్డి తాండా, రంగారెడ్డి కూడా తాండా. ఆ తాండాలో లక్ష్మణ్ నాయక్ అని ఒక బండి మనం కార్ ఇచ్చాం, అది మహేంద్ర జీప్. ఇచ్చిన తర్వాత అతను ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, కట్టకుంటే మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అపోజిట్ లో ట్యాక్స్
టెక్సీ ఉండే స్టాండ్ కాకపోతే టెక్సీ ఉంటే అక్కడ నుంచి బండి పెట్టిండు. సార్ నేను పోయినప్పుడు విజిట్ చేస్తే బండి అక్కడ ఆగింది. సార్ నా బండి తీసుకెళ్ళి మహబూబ్ నగర్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టిండు. సార్ దగ్గర మాట్లాడుతుంటే నువ్వు అతను వచ్చి బండి తీసుకుని వెళ్ళిండు. తీసుకెళ్ళిండు. అప్పుడు సార్ ఏం చేసినట్టు వేడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి తన పైన కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి అతనికి ఎవరైతే వత్తాసు పలికారో ఆ బండిని తీసుకెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి వినటం కూడా జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి బండి వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సార్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగారు దాన్ని? ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ మనం సార్ ఇచ్చినప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు ఫైల్ పెట్టి అక్కడ నుంచి సార్ చెప్పేసారి ఇట్లా పరిస్థితి సార్ అంటే కలెక్టర్ గారు సార్ ఆర్డర్ అయ్యాక సార్ బండి పట్టి మళ్ళీ సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ సీజ్ చేసి తీసుకొచ్చేసి తన ఆఫీస్ లోనే పెట్టుకోవాలి. ఎక్కడ రాజీ పడదు, ఎక్కడ రాజీ పడలేదు సార్, మాడమ తెప్పాల. ఎక్కడ రాజీ పడలేదు. తను ఎక్కువ పెట్టినటువంటి బాణం ఎంత సూటిగా, రాముడి చేతిలో బాణం సూటిగా ఎలా వెళ్తుందో అలాగే తను చేసిన ప్రతి పనిలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఆయనకున్నటువంటి ఆ అకుంఠిత దీక్ష ఈ రోజు ఆయనకి ఆ మంచి ఆయన కిరీటంలో ఉన్నటువంటి డైమండ్స్ ఏంటంటే నీతికి నిజాయితీకి మారు పేరు, క్రమశిక్షణకి ఆయన తర్వాత ఎవరైనా అని ఆయన సాధించుకున్నట్టు ఆయనకు వచ్చినటువంటి బిరుదులే గాని గౌరవాలే గాని అవి. కానీ ఆయన ఒకసారి ఇంటర్వ్యూస్ లిస్ట్ ఏదో బయట వాల్ పేపర్ గోడకు అతికించేసినప్పుడు ఆయన గురించినటువంటి చర్చ అసెంబ్లీలో కూడా జరిగింది అని చెప్పేసి అన్నారు. అసలు ఏం జరిగింది ఆ ఇంటర్వ్యూస్? అసెంబ్లీలో చదివినప్పుడు మన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు గారు గవర్నమెంట్ అని అన్నారు అప్పుడు. అప్పుడు ఏంటంటే మాకు వాళ్ళు పోయి డైరెక్ట్ అసెంబ్లీలో మీడియా అసెంబ్లీ నడుస్తుంటే అక్కడ నుంచి మాకు మాడపోయేవారు మమ్మల్ని బలవంతం చేస్తున్నామని స్కీములు మాకు రావట్లేదు, అసలు రానివ్వట్లేదు, అసలు ఎవరి పేదవారు కూడా స్కీమ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి అధికారిని నుంచి బదిలీ చేయడం చెప్పి అసెంబ్లీలో గొడవ వస్తుంది కదా గొడవ చేసి ఒకసారి ఆ టైంలో నక్సలైట్స్ ఏదో ఒక లెటర్ రాసి खून से लिखकर एक पत्र दिया था। वो पत्र को देखकर सार ने कलेक्टर के पास गया, लेकिन कलेक्टर साहब ने क्या बोला? కలెక్టర్ సాబ్ అన్నారంట, మీరు అసలు ఎందుకండి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. అంటేను ఎందుకు సార్ వాళ్ళకి భయపడి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఏం తప్పు చేశాను, ఎవరికి కావాలో అర్హుల్ని గుర్తించి నేను నాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డ్యూటీని నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను, వాళ్ళు ఏదో లెటర్ రాశారని చెప్పి నేను భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి అని ఆయన అక్కడే ఉండటం జరిగిందంట. ఆ పరిస్థితుల్లో ఆయన ఉంటున్నటువంటి గెస్ట్ హౌస్ ను కూడా నక్సలైట్లు పేల్చివేశారు అని చెప్పేసి తెలిసింది. అప్పుడు ముందు భాగం నుంచి బయట చేసారు వాళ్ళు. అప్పుడు వెనుక భాగంలో 2 రూమ్లు ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఆ రూమ్ లో కూడా ఆ టైంలో సార్ కూడా ఒక్కరే ఉంటుంటారు. అందులో ఎవరు ఉండరు. ముందులో ఇప్పుడు ఎవరు అసలు రూమ్ ఎవరు లేకుంటే కంపౌండ్ అక్కడ ముందు కంపౌండ్ ఉంది. ఆ టైంలో కూడా సార్ ఒక్కరే అందులో ఉంటుంది. ఎవరికి బెదరకుండా ఏం చేయకుండా సార్ ఎవరు సార్ బెదరలేదు, అసలు ఎవరికి హాని చేయబట్టలేదు సార్. అసలు సార్కు నిజమైన నీతిపరుడు సార్ అని అనిపిస్తున్నాడు సార్. ఎందుకు ఆయనకి అంత మొండి ధైర్యం? ఆ నక్సలైట్లు రేపు మళ్ళీ ఏమైనా అటాక్ చేసే అవకాశం లేదా? వాళ్ళు కూడా ఈయన మొండి ధైర్యాన్ని చూసి ఈయన నిజాయితీని చూసి ఇంకెందుకు లేని వెళ్ళిపోయారా? సార్ వాళ్ళు మెచ్చుకున్నారు. వాళ్ళు కూడా గుడ్ జాబ్ సార్ మెచ్చుకున్నారు. వాళ్ళు వాళ్ళ నుంచి సార్ దగ్గర వాళ్ళు ఏం చేయలేదు అసలు. ఆయన అదే రూమ్ లో ఉంటూ తన డ్యూటీని మాత్రం కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారు. నిజంగా వింటుంటేనే నాకే చెమటలు పట్టేసి, మరి ఆయనతో పాటు ఉన్న మీకు మీ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సార్ ఏంటంటే కొంచెము ఒక మాట ఏంటంటే కొంచెం సాధారణ కొంచెం కోపం ఉంటది. అది కోపము ఆ కోపం ఎంతసేపు ఉంటది? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటది. ఆ తర్వాత ఉండదు. తర్వాత మళ్ళీ ఏంటంటే సార్ మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు ఇట్లా చేసుకోవాలి, మీ మంచి కొరకు చెప్తున్నాను కాబట్టి మీరు ఇట్లా చేసుకోవాలని చెప్పి మనకే సమయం చెప్తున్నాను సార్. అప్పుడు సార్ దగ్గర ఆలోచన ఉంది సార్ దగ్గర. అది సార్ ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళే సార్ దగ్గర పని చేయగలుగుతాం. అది సార్ నైజం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే పని చేస్తారు సార్. అది సార్ నైజం తెలుసుకునే వ్యక్తి ఉన్నారో వాడి జీవితాంతం బాగుపడతాడు. కానీ ఆయనతో కలిసి ఉండటం చాలా కష్టమైన పని. కానీ మీరు మాత్రం 5 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. బదులు 2.5 years చేశారంట. లాస్ట్ సండే మేము ఆయన కూడా కలవడం జరిగింది. నాకు ఏవైనా ఉపాధి కల్పిస్తారేమో ఆయన దగ్గర 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. 2.5 సంవత్సరాలు సార్ నన్ను పట్టించుకోలేదు. నేను సార్ దగ్గర 5 సంవత్సరాలు పనిచేసినాను. మీరు 5 సంవత్సరాలు
5 సంవత్సరాలు పనిచేసినా మీ వినయం మాత్రం ఏ మాత్రం చెప్పు చెదర్లా. ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు బీటెక్ సివిల్ ఇంజనీర్. మీరు ఇంకా ఎంతకాలం చేసేస్తున్నారు అక్కడ? మళ్ళీ తిరిగి ఇండియా ఎప్పుడు రాబోతున్నారు? ఇక ఇంకా చూడాలి మేడం, మనకి ఎంత చేతనంత వరకు మనం చేసుకోవాల్సిందే బిడ్డల కోసం. మీరు డ్రైవర్లకు ఇచ్చే మెసేజ్ ఏంటిది, సూచన? మీరు ఒక ఆయన దగ్గర డ్రైవర్ గానే చేశారు కాదు, ఒక మంచి ఆప్తుడిగా ఈ విషయంలోనే నా డ్యూటీ ఎంతవరకే అని కాకుండా ఆయనకి అన్ని విషయాల్లో మీ సహకారాన్ని అందించారు అని చెప్పేసి ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు నేటి సమాజంలో ఉన్నటువంటి డ్రైవర్లకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్? సార్ దగ్గర ఏంటంటే సార్ చెప్పినట్లు వినాలి ఒకటి. రెండోది సార్ దగ్గర ఫ్రాడ్ చేయొద్దు. సార్ ఫ్రాడ్ చేసి అట్లా అంటే అసలు సార్ మెచ్చాలి. అసలు ఏమైనా ఒకవేళ మీకు ఏమైనా బాధ ఉన్నా కూడా ఫస్ట్ ముందు చెప్పుకోవచ్చు సార్ దగ్గర, సార్ నాకు ఈ బాధ ఉంది సార్ నాకు అంటే, ఆ బాధకు సార్ కొంచెం మనకి ఏదైనా సొల్యూషన్ చేస్తున్నాను. లాస్ట్ గా సార్ గురించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? సార్ మేడం ఇంకా సార్ మంచి ఇట్లా ఉండాలి, ఆయన ఉన్నంతకాలం మంచిగా ఎట్లా ఉండాలి, మంచి ఆయుర్వేదంగా ఉండాలి, మంచిగా దేవుడు ఇంకా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయనకి మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగించాలి. కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.